రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? కృష్ణ, సముద్ర భారత్ వాణిజ్య ఒప్పందం ఎందుకు అమలు కాలేదన్న దానిపైన అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం, కానీ చివరి దశలో ప్రధాని మోదీ ట్రంప్ తో నేరుగా మాట్లాడకపోవడంతో ఒప్పందం పూర్తి కాలేదు. విధానపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏమీ లేవు. అధికార స్థాయిలో చర్చలన్నీ కూడా పూర్తయి కేవలం రాజకీయ స్థాయిలో లీడర్ టు లీడర్ చివరి గ్రీన్ సిగ్నల్ రాలేదన్నది లుట్నిక్ చెప్తున్నటువంటి మాట. అయితే మోదీ ఎందుకు మాట్లాడలేదన్న దానిపైన లుట్నిక్ చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, అమెరికా ప్రతిపాదించినటువంటి ఈ టారిఫ్స్ ఏవైతున్నాయో అవి భారత్ కు నచ్చలేదు. ముఖ్యంగా భారత్ ఎగుమతులపైన ఎక్కువ సుంకాలు విధించారు, అమెరికాకు లాభం ఎక్కువగా ఉండే షరతులు కూడా విధించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసి డీల్ ను ఫైనల్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే భారత్ తోనే ముందుగా డీల్ చేసుకోవాలని అమెరికా భావించింది. అదే సమయంలో వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా లాంటి దేశాలతో కూడా ఒప్పందాలు ముందుగా పూర్తయ్యాయి. కానీ భారత్ మాత్రం ఈ డీల్ పైన సాయం చేయలేదు. ఇది భారత్ కి ఏదైతే అమెరికా ప్రతిపాదించిన డీల్ ఏవైతున్నాయో భారత్ కి నష్టం జరిగించే అంశంగా ఉన్నాయి. అందుకే భారత్ తన వైఖరి మార్చుకుంది. దేశీయ పరిశ్రమలు కాపాడుకోవటం భారత్ కు ముఖ్యం. రైతులు, ఎంఎస్ఎంఈ రంగాలపైన భారం పడే ఒప్పందాలకు భారత్ ఒప్పుకోలేదు. తొందరపడి రాజకీయ ఒత్తిడితో ఈ ఒప్పందం చేయడం అవసరం లేదని భారత్ భావించింది. అందుకే భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అది ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే లేదు. ఇది అమెరికా మంత్రి వ్యక్తిగత వ్యాఖ్యగా భారత్ చూడవచ్చన్నది భారత్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే సముద్ర భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అమలు కాలేదన్న వార్తలపైన అమెరికా వాణిజ్య మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారిగా రాజకీయ దుమారాన్ని అయితే లేపాయని చెప్పొచ్చు. అన్ని సిద్ధం చేశాం కానీ మోదీ ట్రంప్ కు ఫోన్ చేయలేదు అన్న వ్యాఖ్యలు వినటానికి సంచలనంగా ఉన్నా లోతుగా చూస్తే ఇవి భారత్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగానే కనిపిస్తున్నాయి. డీల్ ఎందుకు ఆగింది? ఆగటం భారత్ కు నష్టమా లేదా లాభమా? డీల్ అంటే ఒప్పందమే కాదు, బాధ్యత కూడా. ట్రేడ్ డీల్ అంటే కేవలం ఎగుమతులు దిగుమతులు కాదు, ఇది రైతుల పైన ప్రభావం చూపుతుంది, చిన్న పరిశ్రమల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది, దేశ ఆర్థిక స్వాతంత్రానికి కొలమానంగా ఉంటుంది. కాబట్టి అమెరికా ప్రతిపాదించినటువంటి షరతుల్లో భారత్ మార్కెట్ ను మరింతగా తెరవాలన్నటువంటి డిమాండ్ ప్రధానమైనది. సుంకాల విషయంలో కూడా అమెరికాకు అనుకూలత ఎక్కువగా ఉంది. దేశీయ పరిశ్రమలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తే తక్షణ లాభం కనిపించినా కూడా దీర్ఘకాలికంగా నష్టం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అమెరికా తొందర పెడుతుంది. ఈ తొందర వెనుక మరో కారణం కూడా ఉంది. ఆ కారణమే చైనా అనే చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య, సాంకేతిక, వ్యూహాత్మక పోరులో అమెరికాకు భారత్ ఎంతో అవసరం. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలబెట్టాలన్నది వాషింగ్టన్ ఆలోచన. అందుకే భారత్ తో ముందుగానే ట్రేడ్ డీల్ కావాలన్నది అమెరికా ఆతృతగా ఎదురు చూస్తుంది. కానీ ఆ ఆతృతలోనే ఒక ప్రమాదం దాగుంది. భారత్ ను ఒక భాగస్వామిగా కాకుండా ఒక పావుగా మార్చే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అందుకే భారత్ వెనక్కి తగ్గుతుంది. అంటే కృష్ణ, అమెరికా అంతర్గత రాజకీయ అవసరాల కోసమే మోదీ పేరును లాగారనుకోవచ్చా? ఖచ్చితంగా సుమిత్ర, ఇది ఆ యొక్క అంతర్గతంగా అమెరికాకు లాభం చేకూర్చుకోవడం కోసం అమెరికా పెద్దన పాత్ర పోషిస్తున్నారు. తానే ఏదైతే ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ఈ విధంగా చేస్తున్నారన్నది అందరూ కూడా చెప్తున్నారు. ఇది ఆత్మ గౌరవంతో తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయంగా భారత్ భావిస్తుంది. భారత్ ఎందుకు మాట్లాడలేదంటే తాము ఆత్మ గౌరవంతో ఉండాలనుకుంది. భారత్ స్పష్టం చేస్తుంది ఏంటంటే మాకు అమెరికా అవసరం ఉంది, కానీ అమెరికా మాటే చివరి మాట కాదు అన్నది భారత్ చెప్తున్నటువంటి మాట. మోదీ ఫోన్ చేయలేదు అన్న వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటంటే అమెరికా వాణిజ్య మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు డిప్లొమసీ కంటే కూడా ప్రెషర్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే భారత్ మాట వినకపోవటం అమెరికాకు నచ్చలేదు. అందుకే బహిరంగంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నది నిపుణులు చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ రాజకీయం ఒక ఫోన్ కాల్ తో కాదు, దేశ ప్రయోజనాలతో నడుస్తుంది. ఇది భారత్ కు లాభమా నష్టమా అన్నదే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు, ఎంఎస్ఎంఈలు వాళ్ళని రక్షించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, అమెరికా చైనా మధ్య సమతుల్యత కూడా నిలబెట్టుకోవాలి. అందుకే ఈ రోజు మనం చూస్తే చైనా పైన ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతున్నాయో దిగుమతుల విషయంలో వాటిని కూడా తొలగించాలని ఇప్పుడు భారత్ భావిస్తుంది. అందుకే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని కూడా
మనం అనుకోవచ్చు. తాత్కాలిక పెట్టుబడులు ఆలస్యం అవుతాయి కానీ దీర్ఘకాలికంలో మాత్రం భారత్ కి ఇది కొంత లాభం కలిగించే మాట అనేది చెప్పొచ్చు. ఈ ట్రేడ్ డీల్ ఆగిపోవడాన్ని ఒక పరాజయంగా చూడటం అనేది పొరపాటు. ఇది ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని భారత్ పంపింది. అది భారత్ భాగస్వామి మాత్రమే ఉంటుంది. ఒక పావుగా మారటానికి భారత్ ఎప్పుడు కూడా సహకరించదన్న ఒక సంకేతాన్ని అమెరికాకి మోదీ పంపించారని మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ కృష్ణ.